హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం కోడి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం శుభ్రంగా కడిగిన చికెన్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా తగినన్ని నీళ్లు పోసుకుని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అల్లం వెల్లుల్లి, కొద్దిగా సోంపు, 10 లవంగాలు, జాజి పువ్వు, కొద్దిగా దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇంకా 2 యాలకులు, కొన్ని గసగసాలు, ఇంకా కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా మరగనివ్వాలి. నూనె వేడైన తర్వాత 4 ఉల్లిపాయ చెక్కలు వేసి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇది ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని కూడా వేసి రెండింటిని బాగా వేయించండి. ఈలోపు బిర్యానీకి కావాల్సినన్ని నీళ్లు కొలత కొలుసుకుని ఉంచుకోండి. మసాలా చికెన్ బాగా వేగిన తర్వాత నీళ్ళని కూడా పోసి నీళ్ళని బాగా మరగనివ్వండి. ఈలోపు రుచి చూసుకొని సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసుకోండి. నీళ్ళు మరుగుతున్నప్పుడే కొంచెం కసూరి మేతి, పుదీనా, కొత్తిమీర కూడా వేసి నీళ్ళని మసాలా కాగనివ్వండి. తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కానీ, నార్మల్ మాసూరి రైస్ కానీ వేసుకొని సిమ్లో పెట్టుకుని బిర్యానీని బాగా ఉడికించుకోండి. అంతే అండి. ఎప్పుడు మనం మసాలా పౌడర్ వేసుకుని చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి మసాలా పేస్ట్ వేసి ట్రై చేయండి. ఇది గోదావరి స్పెషల్ chicken pulav. Please like, share and subscribe to my channel. Thanks and bye.